ఈ ఏడాది జూలై 1 నుంచి అమల్లోకి రానున్న నూతన నేర చట్టాల గురించి విశ్రాంత ఐపీఎస్ అధికారి ఈ దామోదర్ గారితో ప్రత్యేక కార్యక్రమం మీరిప్పుడు వింటారు. శ్రోతలకు నమస్కారం. బ్రిటిష్ వలస పాలన నాటి నేర న్యాయ వ్యవస్థను ప్రక్షాళించేలా, దేశ నేర న్యాయ వ్యవస్థకు దశ దిశ నిర్దేశించేలా రూపొందించిన 3 నేర చట్టాలు ఈ ఏడాది జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటివరకు అమల్లో ఉన్న భారతీయ శిక్షాస్మృతి, నేర శిక్షాస్మృతి, భారత సాక్ష్యాధార చట్టం 1872ల స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య చట్టాలను వర్తింపచేయనున్నారు. గతేడాది ఆగస్టులో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ 3 బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఉభయ సభల ఆమోదం అనంతరం డిసెంబర్ 25న రాష్ట్రపతి సంతకంతో అవి చట్టరూపం దాల్చాయి. ఈ నూతన నేర చట్టాల గురించి, వాటి ఆవశ్యకత తదితర విషయాల గురించి వివరించేందుకు విశ్రాంత ఐపీఎస్ అధికారి ఈ దామోదర్ గారు ఈరోజు ఆకాశవాణి స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. నమస్కారం దామోదర్ గారు. నమస్కారం సార్, నేర న్యాయ వ్యవస్థలో సమగ్ర మార్పులతో నూతన నేర చట్టాలను తీసుకువచ్చామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. భారతీయ భావనతో న్యాయ వ్యవస్థ ఉండాలని, బానిసత్వ భావనల నుంచి విముక్తి కల్పించామని అంటున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న పాత చట్టాల స్థానంలో కేంద్రం తీసుకువచ్చిన కొత్త క్రిమినల్ చట్టాల గురించి మా ఆకాశవాణి శ్రోతలకు తెలియజేస్తారా? తప్పకుండా అమ్మా. ఈ కొత్త చట్టాలు 1 జూలై నుంచి అమల్లోకి రానున్నాయి. జనవరిలో పార్లమెంటు వాటిని ఆమోదం చేసింది. కానీ ఇందుకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఏంటంటే, ఈ 3 క్రిమినల్ లాస్, ఐపీసీ, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అండ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనేటువంటివి బ్రిటిష్ వాళ్ళ కాలంలో 150 సంవత్సరాల క్రితం తీసుకొచ్చినప్పటికీ టైం బార్ అయ్యాయి, కాలదోషం ఉంది. ప్లస్ అవి వలస పాలకులు సబ్జెక్ట్స్ని ఫ్రీడమ్ లేనటువంటి మన దేశం చేయడానికి తీసుకొచ్చినటువంటి నేరాలు. అవి 75 సంవత్సరాల ఇండిపెండెంట్ ఇండియాలో అనాక్రనిస్టిక్గా ఉన్నాయి, కాలదోషం పట్టినటువంటివి. అవి మనకు సరిపోవడం లేదు. ఎందుకంటే ఆ వ్యవస్థలో నేరస్తులకు సేఫ్ గార్డ్స్ ఎక్కువగా ఉన్నాయి, నేరస్తులకు అనుకూలమైనటువంటి అంశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్లనే అనేక మంది బెయిల్స్ తీసుకోవడము, విచారణ ఎక్కువగా జరుగుతూ ఉన్నందువల్ల వాళ్ళు బయట తిరుగుతూ ఉండడము, చట్టంలో చలామణి అవుతూ ఉండడము, నేరాన్ని చేసినా కూడా మాకేం కాదులే అనేటువంటి ఒక రకమైనటువంటి అహంకార ధిక్కార పూరితమైన వాటితో ఉంటున్నారు. వాటిని తొలగించాలనేది ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశము. మన స్వాతంత్రానికి తగ్గట్టుగా స్వాతంత్ర దేశంలో ఉండాల్సిందే అని ఒక అభిప్రాయం. రెండవది ఏంటి, ఈ మధ్యకాలంలో సాంకేతికంగా అనేకమైనటువంటి మార్పులు వచ్చాయి. అగ్రికల్చరల్ రెవల్యూషన్, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తర్వాత మనకి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఏజ్. ఇది ఈ ఇన్ఫర్మేషన్ ఏజ్లో మన జీవితాలని శాసిస్తున్నటువంటిది డిజిటల్ టెక్నాలజీ. నేరస్తులను పట్టుకోవడము, నేరాలని నిరూపించడం కూడా డిజిటల్ టెక్నాలజీ సహాయంతో జరగాలి. కాబట్టి ఈ సాంకేతికతకు అనుగుణంగా కూడా ఈ చట్టాలని మార్పు చేయవలసినటువంటి అవసరం ఉందని భావించి పెద్దలు ఈ 2 ప్రధానమైనటువంటి ఉద్దేశాలతో ఈ 3 న్యాయ చట్టాలని తీసుకురావడం జరిగింది. ఈ 3 న్యాయ చట్టాల్లో కూడా బ్రిటిష్ వలస పాలకులు పెట్టారు కాబట్టి మన భారతీయత ఉట్టిపడాలి అనేటువంటి ఉద్దేశంతో వాటి పేర్లు కూడా మార్చారు. ఆ పేర్లని ఇండియన్ పీనల్ కోడ్ని భారతీయ న్యాయ సంహిత అని, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ని భారతీయ నాగరిక సురక్ష సంహిత అని, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని భారతీయ సాక్ష్య అధినియం అని పేర్లు మార్చడం జరిగింది. సార్, అలాగే అసలు ఈ దేశ న్యాయ వ్యవస్థపై కొత్త క్రిమినల్ చట్టాలు ఎంతవరకు ప్రభావం చూపుతాయంటారు? మేము ఆశించింది ఇంకా కొన్ని మౌలికమైన విప్లవాత్మకమైన మార్పులు. అయితే కొన్ని మార్పులు తీసుకొచ్చారు. ఈ మార్పులు ఖచ్చితంగా ప్రభావాన్ని తీసుకురాబోతున్నాయి. ఎందుకంటే శిక్షాకాలము, శిక్ష జరిగే విధానము, ఎక్కువ సమయం లేకుండా ఉండడము, తర్వాత నేరస్తులకు శిక్షలు ఎక్కువగా పడేటువంటి విధానాలు, కొన్ని కొత్త నేరాలు తీసుకొచ్చి రావడం, నేరాన్ని నిరూపించడానికి అవసరమైన టెక్నాలజీని కూడా ఇప్పుడు చట్టంలో తీసుకురావడము, డిజిటల్ సిగ్నేచర్ లాంటి వాటి యొక్క ఆమోదయోగ్యత తీసుకురావడం చేసినందువల్ల ఖచ్చితంగా మునుపటి కంటే ఇప్పుడు ప్రభావితం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. రాబోయే 6 నెలల్లో మనం ఖచ్చితంగా దాన్ని చూస్తాం. ఎందుకంటే ఇవి 1 జూలై నుంచి అమల్లోకి వస్తాయి. అవును సార్. అలాగే ఐపీసీ, సిఆర్పిసి స్థానంలో కొత్తగా ప్రవేశపెడుతున్న చట్టాలు ఏంటి? ఇప్పుడే చెప్పినట్టుగా ఐపీసీని భారతీయ న్యాయ సంహిత అని, సిఆర్పిసిని భారతీయ నాగరిక సురక్ష సంహిత అని, ఎవిడెన్స్ యాక్ట్ని భారతీయ సాక్ష్య అధినియం అని అన్నారు. ఇవి పేర్లు మార్చారు. ఈ చట్టాల మీద ఇంతవరకు రాజ్యాంగబద్ధమైనటువంటి సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి ఇంటర్ప్రిటేషన్స్, రూలింగ్స్ కూడా వీటికి వ్యాలిడ్గా ఉంటాయి. ఈవెన్ దో చట్టాలు మారినా, కొత్త చట్టాలు వచ్చినా సబ్స్టెన్స్ అదే కాబట్టి
నేరం యొక్క సబ్స్టెన్స్ అదే కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి బేసిక్ రూలింగ్స్, సుప్రీంకోర్టు రూలింగ్స్ అన్నీ కూడా ఇందులో చెల్లుబాటులోకి వస్తాయి. సార్, అలాగే ఈ కొత్త చట్టాలు ఉగ్రవాదం, హత్యా నేరాలకు కఠినమైన శిక్షలు విధించేందుకు వీలు కల్పిస్తున్నాయా? దేశ వ్యతిరేక చర్యలకు ఎటువంటి శిక్ష విధిస్తున్నాయి? ఇప్పుడు మనకు ఈ ఉగ్రవాద చర్యలు చేయడానికి గతంలో తడా యాక్ట్ అని ఉండేది. ఇప్పుడు యూపా, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అని ఒకటి ఉందన్నమాట. ఇవి 2 స్పెషల్ యాక్ట్స్. వాటిని ఉంచుతూ మిగిలినటువంటివి టెర్రరిస్ట్లే కాకుండా టెర్రరైజ్ చేసేటువంటి యాటిట్యూడ్తో అసాంఘిక శక్తులు చేసేటువంటి చేయడానికి ఐపీసీలో కొత్త సెక్షన్స్ తీసుకొచ్చారనమాట. అందువల్ల ఖచ్చితంగా ఇతరులను బెదిరించి ఇతరులను ఇన్స్పైర్ చేసి చేసేటువంటి ముఠాలకి ఖచ్చితంగా ఐపీసీలో కొత్తగా తెచ్చినటువంటి చట్టాలని మనం వినియోగించుకొని కొంతవరకు కంట్రోల్ చేసేందుకు వీలు పడుతుంది. అలాగే మహిళలు, పిల్లలపై నేరాల నిరోధానికి కొత్త క్రిమినల్ చట్టాలు ఏ విధంగా దోహదం చేస్తాయంటారు? ఇప్పుడు గతంలో ఉన్నటువంటి చట్టాలే పోక్సో యాక్ట్ అయితేనేమి, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అయితేనేమి, 304B డౌరీ డెత్ ప్రివెన్షన్ అనేటువంటివి వీటిలో కూడా ఉన్నాయి. అయితే వాటి సంఖ్య మారింది. గతంలో 304B అనేవాళ్ళు, ఇప్పుడు వేరే సంఖ్య వచ్చింది. అయితే వాటిని నిరూపించడానికి వినియోగించేటువంటి సాధనాల్లో కాస్త మార్పు తీసుకొచ్చారు, కాస్త వెసులుబాటు కల్పించారు. కాబట్టి ఈ మహిళల మీద, పసిబిడ్డల మీద, పిల్లల మీద జరిగేటువంటి అత్యాచారాలు తదితర నేరాలని నిరూపించడానికి మనకు వెసులుబాటు ఉంది. ఎందుకంటే ఇప్పుడు సాంకేతికత వినియోగిస్తున్నాం. గతంలో సాంకేతికత వినియోగించడం, వీడియో రికార్డింగ్ చేయడం, ఆడియో రికార్డింగ్ చేయడం అనేటువంటిది ఆప్షనల్గా ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఈవెన్ వాట్సాప్లో ఉన్నటువంటి కాల్ రికార్డింగ్ ఫెసిలిటీతో కూడా మనం ఎవిడెన్స్ రికార్డ్ చేసుకోవచ్చు. లేడీ విక్టిమ్ ఏదైనా చెప్తా ఉంటే మన దగ్గర ఉన్న సెల్ ఫోన్లో వాట్సాప్లో కూడా రికార్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అది మ్యాండేటరీ అయింది, కంపల్సరీ అయింది. కాబట్టి ఒకసారి వీడియో ముందు ఒక సాక్షి కానీ, ఒక విక్టిమ్ కానీ, బాధితురాలు కానీ ఒక విధంగా చెప్పినాక తర్వాత ఆమెను ప్రభావితం చేసినా ఆమె తన స్టాండ్ను మార్చుకోవడానికి వీలుండదు. అందుచేత ప్రభావితం చేయడానికి కూడా నేరస్తులు పూనుకోరు. ఆ విధంగా ఈ చట్టంలో తీసుకొచ్చినటువంటి మార్పులు వెసులుబాటుగానే ఉంటాయి. సార్, ఇప్పుడు మహిళల అత్యాచారానికి సంబంధించిన శిక్షల్లో పాతదానికి ఇప్పుడు కొత్త చట్టాల్లో ఏమైనా మార్పులు ఉందమ్మా. ఈ చట్టాలకే కాదు, దాదాపు అన్ని నేరాల్లో కూడా భారతీయ న్యాయ సంహిత శిక్షా కాలాన్ని పెంచింది. ఏ విధంగా పెంచిందంటే గతంలో ఫైన్ ఆర్ ఇంప్రిజన్మెంట్ ఆర్ బోత్ అనేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం చేశారంటే శిక్షాకాలాన్ని పెంచారు. గతంలో 3 సంవత్సరాలు ఉంటే ఇప్పుడు 5 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఉంటే 7 సంవత్సరాలు కొన్ని నేరాలకు పెంచారు. పెంచుతూ కేవలం ఫైన్ ఆర్ జైలు అనకుండా ఫైన్ విత్ జైలు అన్నారు. అంటే ఒట్టి ఫైన్ వేసి వదిలేసేటువంటి విచక్షణాధికారాన్ని జడ్జిల దగ్గర నుంచి తీసేస్తారు. అందువల్ల దాన్ని వాళ్ళు వేరే రకంగా ఉపయోగించడానికి వీల్లేదు. ఖచ్చితంగా జైలు శిక్ష అనేది కంపల్సరీగా ఇప్పుడు వస్తుంది. వ్యవస్థీకృత నేరాల గురించి కొత్త చట్టాలు ఏం చెబుతున్నాయంటారు? ఇప్పుడు వ్యవస్థీకృత నేరాలు ఇంతవరకు కూడా కొన్ని రాష్ట్రాల్లోనే ఉన్నాయి. మొట్టమొదట మహారాష్ట్రలో అక్కడ ఉన్నటువంటి మాఫియాని కంట్రోల్ చేయడానికి, దావూద్ ఇబ్రహాం, చోటా రాజన్ వాళ్ళని కంట్రోల్ చేయడానికి చేశారనమాట. కోకా అని మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రిమినల్ యాక్టివిటీస్ యాక్ట్ అని. దాన్ని చూసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం వచ్చాక ఒక చట్టాన్ని తీసుకొచ్చారు, కోకా అని. గుజరాత్ ప్రభుత్వం ఇంకో చట్టాన్ని తీసుకొచ్చింది. 1 సంవత్సర కాలం క్రితం కర్ణాటక ప్రభుత్వం కూడా తీసుకొచ్చింది. ఈ 4 కూడా మోరార్లెస్ ది సేమ్ ప్రొవిజన్స్. ఇన్వెస్టిగేటర్కి సమ్ ఫెసిలిటీ, బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ఆన్ ది ప్రాసిక్యూషన్ మీద లేకుండా కొన్ని ఫెసిలిటీ తీసుకొచ్చారు. ఇప్పుడు దేశం మొత్తం మీద వచ్చేటట్టుగా భారతీయ న్యాయ సంహితలో ఇవి పెట్టారనమాట. సో మనకు ఛాయిస్ ఉంది. ఎక్కడెక్కడైతే ఆర్గనైజ్డ్ కంట్రోల్, వ్యవస్థీకృత నేరాలకు సంబంధించి ప్రత్యేక చట్టాలు రాష్ట్రాల పరిధిలో లేవో అక్కడ భారతీయ న్యాయ సంహితను ఉపయోగించుకోవచ్చు. మిగిలిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్లో వాళ్ళ రాష్ట్ర చట్టాలతో పాటు ఈ భారతీయ న్యాయ సంహితలో ఉన్నటువంటి ప్రొవిజన్స్ కూడా వాడుకోవచ్చు. ఏది శిక్షాకాలం ఎక్కువగా ఉంటే దాన్ని ఉపయోగించుకొని నేరస్తులను అరికట్టడానికి లా ఎన్ఫోర్సింగ్ ఆఫీసర్స్ చేసే వీలుంది. సార్, అలాగే నేరాలకు సంబంధించి ఎన్ని రోజుల్లోపు ఛార్జ్ షీట్ దాఖలు చేయాలంటారు? అది గతంలో కూడా ఉంది, ఇప్పుడు అట్లే ఉంది. బాగా సీరియస్ క్రైమ్ అయితే 90 రోజుల లోపల ఛార్జ్ షీట్ చేయాలని, సీరియస్ కానీ నాన్ గ్రేవ్ అఫెన్సెస్ అయితే 60 రోజుల లోపల ఛార్జ్ షీట్ చేయాలని ఉందన్నమాట. అయితే ఛార్జ్ షీట్ వేసినా ఏదైనా కారణం చేత వేయకపోతే అతనికి డిఫాల్ట్ బెయిల్ వస్తుంది. సో పోలీసులు చాలా కాలం వరకు ఛార్జ్ షీట్ వేయకుండా పోతున్నారు. ఇప్పటికే ఆ నిబంధన అలాగే ఉంది. అయితే ఛార్జ్ షీట్ వేసినాక విచారణలో జడ్జిస్ని ఎవరిని అడిగేవాళ్ళు లేరు. వాళ్ళు ఇష్టంగా ఉండేది, వాళ్ళకి కంప్లీట్ విచక్షణాధికారం ఉండేది. వాళ్ళు వాయిదాలు లాయర్లు అడిగితే ఇచ్చేసేవాళ్ళు. ఆ తర్వాత వాయిదాలు ఇచ్చిన తర్వాత కూడా ఆర్గ్యుమెంట్స్ అంతా కంప్లీట్ అయిపోయి విచారణ కంప్లీట్ అయినా కూడా జడ్జిమెంట్ని కూడా సకాలంలో ఇవ్వరన్నమాట. అందుకని ఏం చేశారంటే విచారణలో కొన్ని టైం లైన్స్ పెట్టారు.
ఈ జస్టిస్ డిలేడ్ అనేటువంటి దాన్ని తీసేయాలనే ఉద్దేశంతో కొన్ని కంట్రీస్ పెట్టారనమాట. ఉదాహరణకి ఏదైనా క్రిమినల్ కేసు కనుక ఫైల్ అయితే దానికి ఇన్ని రోజుల లోపల చేయాలి, ఇన్ని రోజుల లోపల చేయకూడదు అనేటువంటిది మనకు టైం లైన్స్ ఇచ్చారు. ఏంటంటే అవి ఆర్గ్యుమెంట్స్ కంప్లీట్ అయినటువంటి 30 రోజుల లోపల జడ్జి గారు జడ్జిమెంట్ని ఇచ్చేయాల్సింది అని చెప్పారు. అదేవిధంగా కమిటల్ ప్రొసీడింగ్స్ అంటే అన్యాయం జరిగితే జ్యూరిస్డిక్షన్ ఉన్న మ్యాజిస్ట్రేట్ గారు దాన్ని సమగ్రంగా పరిశీలించి దాన్ని కమిట్ చేస్తారు, సెషన్స్ కోర్టుకి, జిల్లా కోర్టుకి పంపిస్తారు, ఫార్వర్డ్ చేస్తారు. దాన్ని కమిటల్ ప్రొసీడింగ్స్ అంటారు. అది గతంలో వాళ్ళ పని భారాన్ని బట్టి చేసేవాళ్ళు. ఇప్పుడు మేము ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తే అది సీరియస్ నేరం, మర్డరు, రేపు లాంటిదైతే జ్యూరిస్డిక్షన్ మ్యాజిస్ట్రేట్ 90 రోజుల లోపల దాన్ని అన్ని సక్రమంగా ఉంది, ఛార్జ్షీట్ సక్రమంగా ఉంది, ఇంక మీరు విచారణ చేపట్టడానికి పోలీసు వారు దాఖలు చేసినటువంటి అభియోగ పత్రం బాగా ఉంది, ఎలాంటి లోటుపాట్లు లేకుండా మీరు విచారణ చేపట్టండి అని పంపించడానికి కమిటల్ ప్రొసీడింగ్స్ అంటారు. ఈ కమిటల్ ప్రొసీడింగ్స్ ఖచ్చితంగా 90 రోజుల లోపల చేయాలన్నారు. అంటే ఇది అన్ని కేసులకి వర్తించదంటారు, కొన్ని సివియర్ కేసులకు మాత్రమే. ఇప్పుడు ఇది అన్నిటికీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లోయర్ కోర్ట్స్లో ఆయనే విచారణ చేసే పని అయితే 90 రోజుల లోపల విచారణ ప్రారంభించాలి. ఆయన కానిది హయ్యర్ కేసు అయితే 90 రోజుల లోపల అక్కడికి పైకి పంపించాలి. పైకి పంపించినాక ఏంటంటే 14 రోజుల లోపల జడ్జికి పంపించారనుకోండి, కమిటీలు చేసే జిల్లా కోర్టుకి డాక్యుమెంట్స్ అన్నీ కూడా నిందితుడికి ఇవ్వాలి అనమాట. ఎవరు ఇప్పుడు అలా కాకుండా 14 రోజుల లోపల మీరు అక్యూజ్డ్కి అతని మీద ఉన్న అభియోగ పత్రము, దాని మీద ఉన్న సాక్ష్యాధారాల ప్రతిని అక్యూజ్డ్ లాయర్కి అందచేయాలి అని ఒకటి పెట్టారనమాట. అదేవిధంగా కమిటీలు వచ్చిన 60 రోజుల లోపలే అక్యూజ్డ్ లేదు, తప్పుడు కేసు పెట్టారు, ఈ ఛార్జ్షీట్ కరెక్ట్ కాదు, నన్ను డిశ్చార్జ్ చేయని కోర్టుకు పోయే వెసులుబాటు కలిగించారనమాట. కమిటల్ ప్రొసీడింగ్స్లో వచ్చిన కోర్టు ఏం చేస్తుందంటే అభియోగ పత్రాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని స్పెసిఫిక్గా ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తారనమాట. ఇప్పుడు వితిన్ 60 డేస్లో చేయాలి అనేసి ఇంకొక నిబంధన పెట్టారు. తర్వాత జడ్జిమెంట్ని కంప్లీట్ అనగా వితిన్ 30 డేస్లో వేయాలని. తర్వాత ఇట్లాంటి గ్రేవ్ కేసులో, క్రిమినల్ కేసులో విచారణ ప్రారంభమైనాక ప్రతిరోజు డే బై డే జరుగుతూ ఉండాలి. మధ్యలో పబ్లిక్ హాలిడేస్, ఆదివారాలు వస్తే తప్ప. ఈ లాయర్స్ వాయిదాలు అడగకూడదు అన్నారు. ఒకవేళ వాయిదాలు అడగాల్సి వస్తే 2 వాయిదాలు మాత్రమే ఇవ్వాలి ఎంటైర్ ట్రయల్ సెషన్స్లో, ఆ పైన ఇవ్వడానికి వీల్లేదు. ఇప్పుడైతే 2 కాదు, 20, 30, 40, 200 వస్తూ ఉంటాయి అన్నమాట. మనకే తెలుసు, దాదాపు 13 సంవత్సరాలుగా విచారణ ప్రారంభం కాకుండా ఉన్నటువంటి కేసులు కూడా ఉన్నాయి. ఇప్పుడు 2 వాయిదాలకే చేయాలన్నారు. ఇట్లా ఈ టైం లైన్స్ని నిర్దేశించినందువల్ల భారతీయ నాగరిక సురక్షా సమితిలో జిల్లా జడ్జిలు మాకు మేమే, విచారణ చేసేటువంటి జడ్జిలు మాకు మేమే అనకుండా వాటిని పాటించాల్సినటువంటి ఆవశ్యకత ఇప్పుడు ఉంది. అందువల్ల ఇన్వెస్టిగేషన్ ఖచ్చితంగా కూడా 90 రోజుల్లో కంప్లీట్ చేయాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. మీరు ఒక పోలీసు ఉన్నతాధికారిగా విధులు నిర్వహించిన అనుభవంతో ఉన్నారు కదా, మరి ఈ కొత్త చట్టాలను పోలీసు వ్యవస్థ సాఫీగా అమలు చేయగలుగుతుందని భావిస్తున్నారా? ఇప్పటికి కూడా పాశ్చాత్య దేశాలతో పోల్చుకుంటే పోలీస్ వ్యవస్థ మీద అపనమ్మకం ఉంది. ఇప్పటికి కూడా కన్ఫెషన్ బిఫోర్ ఏ పోలీస్ ఆఫీసర్ ఈస్ నాట్ వ్యాలిడ్. ఎందుకో మన దేశంలో ఇప్పటికి కూడా పోలీసు వారిని నమ్మలేకుండా పోతున్నారు. దానికి పోలీసు వారి యొక్క పనితీరు కూడా కొంతవరకు కారణము. అయితే కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి ఇందులో. ఉదాహరణకి ఒక నిందితుని అరెస్ట్ చేసినాక అతన్ని విచారించాలి. ఒక అవినీతి నిరోధక శాఖ కావచ్చు, ఒక ఆర్థిక నేరం కావచ్చు. ఆర్థిక నేరంలో కొన్ని వేల కొలది డాక్యుమెంట్స్ను పరిశీలించాల్సి ఉంటుంది. అతని దగ్గర పెట్టుకుని ఆయన దగ్గర ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాల్సి వస్తుంది నిందితుడిని. ఉదాహరణకి సత్యం కేసే తీసుకుందాం, ఆర్ హర్షద్ మెహతా కేసు, కేతన్ పరే కేసు తీసుకుందాం, ఎన్నో చేయాల్సి వస్తుంది. జడ్జిలు ఏం చేస్తారంటే పోలీస్ కస్టడీకి ఇవ్వండి, మేము అరెస్ట్ చేసాము, అనుమానం మీద ప్రైమ్ ఎఫ్ఐసి ప్రాథమికంగా సాక్ష్యాధారాలు ఉన్నాయి, పూర్తిగా విచారణ చేయాలంటే వాళ్ళు 2 రోజులు ఇస్తాము, 3 రోజులు ఇస్తాము అంటారు. అందువల్ల పోలీసు వాళ్ళకి పూర్తిగా విచారణ చేసే అధికారం లేదు. ఉదాహరణకి 2-3 విచారించాలండి, ఒకరిని విచారిస్తాము, అతను కొన్ని అంశాలు చెప్తాడు, దాన్ని ఇంకోసారి మళ్ళీ ముద్దాయితో పోల్చి చూసుకోవాలా, రెండోసారి మళ్ళీ కస్టడీకి ఇవ్వరు. ఈ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని ఏం చేశారంటే 14 రోజులు పోలీస్ కస్టడీకి ఖచ్చితంగా ఇవ్వాలి అని అన్నారు. ఇప్పుడు కొత్త రాబోయే చట్టంలో ఏమిటి ఆ 14 రోజులు అంటే ఎన్నిక సార్లు కావచ్చు. నేను ఉదాహరణకు ఒక నిందితుని 2 రోజులు తీసుకోవచ్చు, తిరిగి పంపించేయచ్చు. తర్వాత ఇంకొక సాక్షినో ఇంకొక సహనిందితుడిని విచారించడానికి కొన్ని అంశాలు చెప్పాలనుకోండి, వాటిని ఇతనితో క్రాస్ చెక్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ అతనికి 2 రోజులు తీసుకోవచ్చు. అట్లా అనేక మార్గాల్లో
నేను ఛార్జ్షీట్ వేసే లోపల 60 రోజులు కావచ్చు, 90 రోజుల లోపల 14 రోజుల వరకు ఇప్పుడు పోలీస్ కస్టడీకి ఇవ్వాల్సిందే అని ఈ చట్టం నిర్దేశించింది. ఇందువల్ల విచారణ చేసేటువంటి పోలీస్ అధికారి మీద ఉన్నటువంటి లిమిటేషన్ ఇప్పుడు బాగా తగ్గిపోయింది. సరైన సమయం ఇప్పుడు ఉందన్నమాట. సార్, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఈ చట్టంలో రాజద్రోహం అనే అంశాన్ని తీసేసామని చెప్తోంది. అసలు రాజద్రోహం అంటే ఏంటి? ఇది రాజద్రోహం అంటే ఆంగ్లంలో సెడిషన్ అంటారమ్మా. పూర్వకాలంలో బ్రిటిష్ రాజు ఆర్ బ్రిటిష్ రాణి మనకు హెడ్ ఆఫ్ ది స్టేట్గా ఉండే సమయంలో అప్పుడు రాజద్రోహం అనేవాళ్ళు. బ్రిటిష్ పాలనని వ్యతిరేకిస్తూ ఏం మాట్లాడినా కూడా, అప్పట్లో మనం ప్రజాస్వామ్య దేశం కాదు, మనం పాలితులం కాబట్టి ఏం మాట్లాడినా కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ అది మంచిదైనా సహేతుకమైనా, ఇదిగో కరువు వచ్చింది, ఈ ప్రభుత్వం ఏమీ చేయట్లేదంటే కూడా అది రాజద్రోహంగా పరిగణించి చేసేవాళ్ళు. ఇది కాలం చెల్లినటువంటిది. ఇప్పుడు కూడా అది ఉండేసరికి కొన్నిసార్లు పోలీసు వారు కానీ రాజకీయ ఒత్తిడులు కానీ దీన్నే వాడుతున్నారనమాట. మనం ఒక ప్రజాస్వామ్య దేశం, ఎక్కడైతే వాక్ స్వాతంత్రం ప్రజాస్వామ్యానికి హాల్ మార్కు. మరి ప్రజాస్వామ్యంలో ఎవరు ఏం మాట్లాడినా కూడా ఇది రాజద్రోహం కింద కేసులు పెడుతూ ఉండేవాళ్ళు. అందుకని భావించి దాన్ని తీసేయడం జరిగింది. అయితే అంత మాత్రం చేత మనకు రాజ్యాంగంలోనే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, లిబర్టీ ఉంటూ కూడా వాటికి కొన్ని బాధ్యతలు కూడా పెట్టారు, కొన్ని చెక్స్, రీజనబుల్ చెక్స్ అంటారు. అందుకోసం ఆ రీజనబుల్ చెక్స్ దాటితే అది నేరంగా చేయొచ్చు కాబట్టి దేశద్రోహం అని పెట్టారనమాట. మన దేశ గొప్పతనాన్ని, అంటే రాజద్రోహం అని తీసేసి దేశద్రోహం అని పెట్టారు. అందువల్ల ముందులాగా కాకుండా కొంతవరకు వాక్ స్వాతంత్రం మనం సంపూర్ణంగా కాస్త భయం లేకుండా వాడుకునేటువంటి అవకాశం ఉంది, ముందులాగా లేదు. సార్, అలాగే ఈ న్యాయ సంహిత బిల్లులో కొత్తగా 20 నేరాలను చేర్చారు. వాటిలో ముఖ్యమైనవి ఏంటో తెలియచేయండి. ఇదేనమ్మా వ్యవస్థీకృత నేరాలు. తర్వాత కొన్ని చిన్న చిన్న నేరాలు ఉన్నాయి. వాటికి పనిష్మెంట్ కింద కమ్యూనిటీ సర్వీస్ పెట్టారనమాట. ఇది చాలా ప్రోగ్రెసివ్ మెజర్, అందరూ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను వెళ్తాను, ఏదో స్కూటర్లో వెళ్తూ, లేదా ఒక వృద్ధుడు స్కూటర్ వెళ్తూ ఏమైనా కొడతాడు, ఇంటెన్షన్ లేదు, అతను అరెస్ట్ చేసి తీసుకుపోవడం కూడా అతనే ఒప్పుకున్నాడు అనుకోండి. ఒక 2 రోజులు నేను వెళ్ళి వృద్ధాశ్రమంలోనూ పనిచేస్తాను, ట్రాఫిక్ మెయింటైన్ చేస్తాను, ఇంకేదైనా కన్జర్వేషన్ చేస్తానంటే చేయవచ్చు. అట్లా ఇది సివిలైజ్డ్, నాగరికతతో కూడినటువంటి కొన్ని సెక్షన్లు పెట్టారన్నమాట. ఇవి కాకుండా ఏంటంటే మన దేశంలో ఎక్కువ మరణాలు రోడ్ యాక్సిడెంట్స్ వల్ల జరుగుతున్నాయన్నమాట. మన భారతదేశంలో ఒక సంవత్సర కాలంలో రోడ్డు ప్రమాదాల వల్ల జరిగేటువంటి మృతుల సంఖ్య ఒక సునామీలో జరిగిన దానికంటే ఎక్కువగా ఉంది. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే చాలా దూరం ప్రయాణం చేసే లారీ డ్రైవర్లు, ట్రక్ డ్రైవర్లు హిట్ అండ్ రన్ కేసు కొట్టేసి టీంని పట్టించుకోకుండా పారిపోతారు, మమ్మల్ని ఎవరిని పట్టించుకోరులే అనేటువంటిది. యాక్సిడెంట్ జరిగినటువంటి 3 to 4 అవర్స్ని గోల్డెన్ అవర్ అంటారు. ఆ గోల్డెన్ అవర్లో గాన గాయపడినటువంటి బాధితుడిని రోడ్డు ప్రమాదంలో హాస్పిటల్కి తీసుకెళ్ళి మెరుగైన చికిత్స అందిస్తే బతికేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందువల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గినా రోడ్డు ప్రమాదాలు జరిగే మృతుల సంఖ్య ఈ దేశంలో తగ్గలేదు. నీ వాహనాన్ని ఆపకుండా, అతనికి కావాల్సినటువంటి ప్రథమ చికిత్స చేయకుండా, సమీపంలో ఉన్న హాస్పిటల్లో చేర్పించే ప్రయత్నం చేయకుండా కానీ అది చాలా ఘోరమైన నేరంగా భావిస్తామని అన్నారు. అందుకని హిట్ అండ్ రన్ కేసులో శిక్షను బాగా పెంచారు. అయితే దీని మీద ట్రక్ ఆపరేటర్స్ ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. మేము అలా చేసి ఆపితే మమ్మల్ని పట్టుకొని కొట్టేస్తారు జనాలు ఆందోళన చేసినందువల్ల ఆ ఒక్క సెక్షన్ని తాత్కాలికంగా అమలు చేయడాన్ని నిలిపేశారు. జూలై 1 నుంచి అన్ని అంశాలు, అన్ని సెక్షన్స్, అన్ని క్లాజెస్ అమల్లోకి వస్తాయి. కానీ ఈ హిట్ అండ్ రన్ కేసు అనేది మాత్రం తాత్కాలికంగా నిలిపారు. ఈ హిట్ అండ్ రన్ కేసుని పునర్విమర్శించి వాళ్ళ భయాందోళనను కూడా ఫ్యాక్టర్ చేసి తిరిగి ఆ చట్టాన్ని గాన సవరించి తీసుకొస్తే ఇది కొత్త చట్టంగానే నేను భావిస్తాను. సార్, ఇందాక మీరు రోడ్డు ప్రమాదాలు అన్నారు కదా, ఇప్పుడు నిర్మానుష్యంగా ఉన్న రహదారుల్లో ఇలాంటివి చాలా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి కదా, ఆ సమయంలో వాటికి ఎవరిని బాధ్యులుగా చూపిస్తారు? ఇప్పుడు ఎవరు బాధ్యులైనా కూడా నేను అన్ని ప్రికాషన్స్ తీసుకొని నా వాహనాన్ని నేను నడుపుతున్నానమ్మా, కానీ ఎవరో నా వెహికల్కి అడ్డం వస్తాడు, అయినా కూడా వైద్య అవసరం ఇప్పించవలసినట్టు ఇది నా బాధ్యత, నేను అతను చేసిన, అది చేయకపోతే నేను నేరం చేసిన వాడిని అవుతాను. నేను చేసిన యాక్సిడెంటే కూడా అతనికి గాయపడిన వాడిని హాస్పిటల్ తీసుకుపోవాల్సిన ప్రధానమైనటువంటి డ్యూటీని విస్మరిస్తే అది పెద్ద నేరం. అది ఈ చట్టంలో పెట్టారు. ఇది చాలా కరెక్ట్ కూడా. విదేశాల్లో ఇది నిజంగా ఉంది, కానీ మన దేశంలో ఏంటి ట్రక్ డ్రైవర్స్ దాన్ని కొంచెం ఆందోళనగా చేశారు. దాన్ని కొంచెం కూర్చొని లోతుగా ఆలోచన చేసి దాన్ని కొంచెం సవరించి ఆ చట్టాన్ని ఏదో ఒక రకంగా మన అమల్లో అయితే తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈవేళ రేపు ఏంటంటే హిట్ అండ్ రన్ కేసును పట్టుకోవడం సులభమే, ఎందుకంటే చాలా వరకు జాతీయ రహదారులని కూడా టోల్ గేట్స్ ఉన్నాయి. చాలా చోట్ల పట్టణాల్లో మనకు సీసీటీవీ కెమెరాల నిఘా ఉందని, కాబట్టి ముందు తప్పించుకున్నంతగా తప్పించుకుపోలేరు వాళ్ళు.
ఒక చోట కాకపోతే ఒక చోట ఏదో ఒక చోట పట్టుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. పూర్ణంగా 100% పట్టుబడతారని నేను చెప్పను కానీ, బట్ ముందుతో పోల్చుకుంటే సాంకేతికత కారణంగా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అందుచేత దీన్ని మనం తర్వాత ఎవరో ఒకరు కూడా పక్కన ఉండేవాళ్ళు, ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉంది, ఇవాళ దాన్ని క్లిక్ చేసుకుని సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ కూడా వాళ్ళు దొరికేటువంటి అవకాశం ఉందన్నమాట. ఇది ఒక్కటి నా విద్యలో మరణాలు, రోడ్డు ప్రమాదాల కారణంగా మరణాలు రాకుండా చేయవలసినటువంటి అవసరం ఉంది. తగ్గించడానికి చాలా ఇది దోహదం చేస్తుందని నేను భావిస్తున్నాను. సార్, అలాగే ఇప్పుడు దేశవ్యాప్తంగా జీరో ఎఫ్ఐఆర్ విధానాన్ని తీసుకువచ్చారు కదా, దీని గురించి తెలియజేయండి. పోలీసు శాఖ మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కంప్లైంట్ ఏంటంటే, బాధితులు పోలీస్ స్టేషన్కి ఎఫ్ఐఆర్ ఎత్తుకొని పోతే ఇది నా పరిధిలోకి రాదు అని పంపించేస్తున్నారు, మేము ఎక్కడికి పోవాలో మాకు ఎలా తెలుసు అనేది ఒక ఇష్యూ అన్నమాట. పోలీస్ వారి పాయింట్ ఏమిటంటే, ఎఫ్ఐఆర్ ఫార్మాట్లో నేరం జరిగిన స్థలము అనే ఒక కారణం ఉంది అని అంటారు. సో కానీ వీఆర్ పబ్లిక్ సర్వీస్, వీఆర్ నో లాంగర్ ఏ కలోనియల్ పోలీస్. కాబట్టి పబ్లిక్ నేరం తీసుకొని వచ్చినప్పుడు నేను కేసు రిజిస్టర్ చేసి ఆ కేసుని ఎక్కడైతే జరిగిందో అక్కడ నేను ట్రాన్స్ఫర్ చేయాలి. నా కారులో ప్రయాణిస్తున్నాను, ఒక 100 కిలోమీటర్లు ప్రయాణించాను, 4 పోలీస్ స్టేషన్ల పరిధి దాటాను. ఈ 4 పోలీస్ స్టేషన్లు 2 ఒక జిల్లాలో ఉన్నాయి, 2 ఇంకో జిల్లాలో ఉన్నాయి. ఎక్కడో నా కారులో దొంగతనం జరిగింది ఆగినప్పుడు, నేను చివరికి చేరాను. ఎక్కడైతే చేరిన డెస్టినేషన్లో నేను కంప్లైంట్ ఇస్తాను. వాళ్ళు దాన్ని అక్కడ విచారించి ఈ కారు పలానా చోట ఆగింది, మా జ్యూరిడిక్షన్ ఎక్కడ ఆగలేదు, అక్కడ జరిగే అవకాశం నుంచి అక్కడికి పంపించాలి. ఇప్పుడు రైల్వే స్టేషన్ కూడా అదే జరుగుతుంది. రన్నింగ్ రైల్లో జరిగింది అనుకోండి, మీరు విజయవాడ నుంచి కలకత్తాకు పోయే లోపల 10 రైల్వే పోలీస్ స్టేషన్లు ఉంటాయి. దొంగతనం జరిగింది, మర్డర్ జరిగింది, ఎక్కడ మనకు కంప్లైంట్ ఇస్తే అక్కడ రిజిస్టర్ చేయాలి. కానీ పోలీసులు అది చేయట్లేదు, ఎందుకంటే పని ఒత్తిడి ఒకటి ఎక్కువగా ఉంది. తర్వాత చాలా వరకు ఎక్కువ మంది లాయర్ల యొక్క సలహాల చేత నేరాలు కానిటువంటి కూడా కంప్లైంట్ ఇచ్చి నాకు ఎఫ్ఐఆర్ అని అడుగుతున్నారు అనమాట. అందుకని ఏం చేశారంటే, ఎక్కడ జరిగింది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్, నేరం ఎక్కడ జరిగింది అనేటువంటి దాంతో సంబంధం లేకుండా ముందు మీరు ఎఫ్ఐఆర్ అయితే ఇష్యూ చేయండి, నేరం జరిగిన అంశాన్ని సహేతుకంగా రికార్డుల్లోకి తీసుకురండి అని కొత్త చట్టం చెప్తుంది. దాని పేరే జీరో ఎఫ్ఐఆర్, అంటే ప్లేస్ ఆఫ్ అఫెన్స్ జీరోగా పెట్టి ఇష్యూ చేయండి అన్నారు. అంటే ఇంతకు ముందులాగా ఇది మా స్టేషన్ పరిధిలోకి రాదు అని అనడానికి వీలు లేదు. 1 జూలైలో ఇంక అనడానికి వీలు లేదు. అలా అంటే అది ఇబ్బంది అవుతుంది. అయితే ఫ్రివలస్ కంప్లైంట్స్ ఇవ్వకుండా ఉండడానికి చట్టం ఇంకొక వెసులుబాటు కల్పించింది. ఈ నూతన భారతీయ నాగరిక సురక్ష సంస్థ ప్రాథమిక ఎంక్వైరీ, ప్రిలిమినరీ ఎంక్వైరీ అని చెప్పారనమాట. అంటే 3 నుంచి 7 సంవత్సరాల శిక్షాకాలం ఉండేటువంటి కొన్ని నేరాల్లో ప్రాథమిక ఎంక్వైరీ చేయమన్నారు. కంప్లైంట్ తీసుకొని వాళ్ళకి అక్నాలజ్మెంట్ ఇచ్చి ఎంక్వైరీ చేసి అది నిజంగా నేరమైతేనే ఎఫ్ఐఆర్ చేయండి, అలా కాకుండా అది సివిల్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అయ్యా పలానా చోటుకు వెళ్ళండి అని అడ్వైజ్ చేయొచ్చు అనేటువంటి వెసులుబాటుని కల్పించింది. అంటే ఈ చట్టం పోలీసుల యొక్క పని భారాన్ని, జెన్యున్గా పనిచేసేటువంటి నేటి తరపు సబ్ ఇన్స్పెక్టర్స్ యొక్క సెన్స్ ఆఫ్ డ్యూటీని కూడా పరిగణలోకి తీసుకొని ఆ వెసులుబాటును కల్పించింది. ముందులాగా ఇమీడియట్గా తప్పు రాసినా చేయాల్సిన అవసరం లేదు, ప్రిలిమినరీ ఎంక్వైరీని చేయొచ్చు. సో ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టిన ఈ క్రిమినల్ చట్టాల వల్ల నేరాలు ఏమైనా తగ్గుతాయని అనుకుంటున్నారా? నేరం తగ్గడానికి చట్టానికి సంబంధం లేదమ్మా. వేర్ దేర్ ఇస్ డెవలప్మెంట్ దేర్ ఇస్ క్రైమ్, వేర్ దేర్ ఇస్ అర్బనైజేషన్ దేర్ ఇస్ క్రైమ్. పట్టణీకరణ అనగానే నేరాలకి అది సారవంతమైనటువంటి ప్రదేశం. పట్టణీకరణ ఉన్న చోట నేరాలు త్వరితగతిన జరుగుతూ ఉంటాయి. కాబట్టి నేరం చేసే ప్రవృత్తి తగ్గుతుంది. ఇంతకాలం మేమేమనుకుంటున్నామంటే, పాత క్రిమినల్ చట్టాలు ఏవైతే ఇప్పుడు 1 జూలై నుంచి రీప్లేస్ అవుతున్నాయో వాటిల్లో ది లా ఈజ్ లోడెడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది లా బ్రేకర్. చట్టాలు నేరస్తులకు అనుకూలంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ టిల్ట్ టువర్డ్స్ ది లా బ్రేకర్కి ఉన్నటువంటి అనుకూలతని చాలా వరకు తగ్గించారు. అది నేరాలు తగ్గడానికి సంబంధం లేదు, ఎందుకంటే జనాభా పెరిగితే నేరాలు పెరుగుతాయి. తర్వాత నూతన టెక్నాలజీ, ఫర్ ఎగ్జాంపుల్ సైబర్ క్రైమ్ ఉంది, సైబర్ స్పేస్ ఇట్ సెల్ఫ్ ఇస్ సపరేట్ టెరిటరీ. ఇంతకాలం భూమి మీద జరిగేవి ఇప్పుడు సైబర్ స్పేస్లో జరుగుతున్నాయి, అదొక మాయా ప్రపంచం. కాబట్టి గతంలో మీరు ఆంధ్రప్రదేశ్లో కానీ విజయవాడ, హైదరాబాదు, తిరుపతి, గుంటూరు లాంటి పట్టణాల్లో చైన్ స్నాచింగ్స్ అనేవి జరిగేవి. 2 వీలర్స్ మీద వచ్చి ఆడవాళ్ళ చైన్లో లాక్కుపోయారు. ఈ సైబర్ క్రైమ్ వచ్చినాక జరగట్లేదు, ఎందుకంటే ఎక్కడో ఒక చోట అనానిమస్గా కూర్చొని ఒక కంప్యూటరో లేదా ఒక మొబైల్ ఫోనో పెట్టుకొని ట్రిక్స్ చేసి డబ్బులు లాగేటువంటి అవకాశం వచ్చింది. మొబైల్ ఫోన్ బ్యాంకింగ్లో అయితేనేమి, అకౌంట్స్ హ్యాక్ చేయడం వల్ల అయితేనేమి. సో నేరాలు రూపాంతరం చెందాయి, నేర స్వభావం మారిపోయింది అన్నమాట. అంటే కొత్త రకాల నేరాలు వస్తున్నాయి,
పెరుగుతున్నటువంటి జనాభాతో పాటు పట్టణీకరణతో పాటు నేరాలు కూడా పెరుగుతుంటాయి. అయితే నేరాలు చేయాలనేటువంటి ప్రవృత్తి, ఆ కోరిక నేరస్తుడి మనసులో కాస్త భయాన్ని కలిగించేటువంటి ఆలోచన అవకాశం అనేది తగ్గుతుంది. మెండుగా ఉంది ఈ చట్టాల వల్ల. ఓకే సార్, అలాగే ఎవిడెన్స్ యాక్ట్ అందులో తీసుకొచ్చిన మార్పుల గురించి తెలియచేయండి. ఎవిడెన్స్ యాక్ట్లో ప్రధానంగా ఒక 3 ప్రధానమైన మార్పులు తెచ్చారమ్మా. ఈ ఎవిడెన్స్ యాక్ట్ ఏంటంటే, నేను చెప్పినట్లుగా కొన్ని పదాలు బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి వకీలు, అటార్నీ, బాంబే అనేది ఆ పదాలని మార్చేసి భారతీయ తత్వం వచ్చేటట్టుగా చేశారు. ప్రధానంగా 3 మార్పులు ఏం చేశారంటే, డిజిటల్ ఎవిడెన్స్, సాంకేతిక సాక్ష్యాధారాలని ప్రవేశపెట్టడానికి చెప్పారు. ఇందులో బాగా వెసులుబాటు కలిగించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000లో ఈ సాంకేతిక సంబంధించినటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి. ఎవిడెన్స్ యాక్ట్ని అప్పుడే సవరించారు. వాటిని ఇందులో పొందుపరుస్తూ కొన్ని ఆధునిక అంశాలని, కొన్ని ప్రత్యేక అంశాలను కూడా ఈ నూతనమైనటువంటి భారతీయ సాక్ష్య అధినియంలో తెలిపారన్నమాట. ఏంటంటే సపరేట్ చాప్టరే పెట్టారు. అసలు ఎలక్ట్రానిక్ రికార్డ్స్ అంటే ఏమిటి, వాటి అడ్మిషబిలిటీ ఏమిటి, వాటిని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, వాటిని ఏ విధంగా ఆథెంటికేట్ చేయాలి అన్నారు. అదేవిధంగా ఈ సైబర్ ఎవిడెన్స్ని చైన్ ఆఫ్ కస్టడీ ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, ప్రాపర్గా ఎట్లా ఉండాలి, వాటికి హ్యాష్ వాల్యూ ఎలా ఉండాలి, మెటా డేటా ఎట్లా ఉండాలి, డిజిటల్ కెమెరాలు తీస్తే డేట్ స్టాంప్ ఏ విధంగా ఉండాలి, దాన్ని అదేవిధంగా ఆ ఎవిడెన్స్ని ఏ విధంగా కలెక్ట్ చేయాలి. ఎందుకంటే ఇట్ ఈస్ రిట్రీవబుల్, దీన్ని మార్చచ్చు, అమెండ్ చేయొచ్చు, ఎడిట్ చేయొచ్చు, ఎరేజ్ చేయొచ్చు, రీమార్క్ చేయొచ్చు. మరి ప్రస్తుతం అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినాక డీప్ ఫేక్స్ అనేవి వచ్చి మనుషుల్ని రకరకాలుగా పెడుతున్నారు. వీటిని తగ్గించడానికి ఏ విధంగా ట్యాంపరింగ్, సైబర్ స్పేస్లో ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ట్యాంపర్ చేయకుండా ఉండడానికి చైన్ ఆఫ్ కస్టడీ ఏ విధంగా ఉండాలి అని చెప్పారు. తర్వాత సైబర్ ఎవిడెన్స్, ఇది సెకండరీ ఎవిడెన్స్ అన్నమాట. దానికి ఏ విధంగా సర్టిఫికేట్ ఇవ్వాలి, ఇది కరెక్ట్ అని చెప్పడానికి. తర్వాత హ్యాష్ వాల్యూ ఏమిటి, ఇంటిగ్రిటీ ఆఫ్ ది ఎవిడెన్స్ ఏ విధంగా చేయాలని టెక్నాలజికల్గా చాలా మార్పులు తీసుకొచ్చారు. అవి గతంలో కూడా 2000 నుంచి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ వచ్చినప్పుడు ఉన్నాయి. వాటిని కాస్త ఎక్కువగా పొందుపరిచారు. ఇది సాంకేతికత. రెండవది ఏమిటంటే విట్నెస్ ప్రొటెక్షన్, విజిల్ బ్లోయర్స్ అంటాం మనం ఆంగ్లంలో. ఎవరైతే అయ్యా పలానా చోట ఇది జరుగుతుందంటే చెప్తే నాకు రక్షణ లేదేమో అని చాలామంది సోషలీ కాన్షియస్ సిటిజన్స్ జరుగుతున్నటువంటి అవకతవకల గురించి చెప్పరు. వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాలి. విట్నెస్ని బెదిరించినా ఏమన్నా చేయాలి, ఒకవేళ అయితే విట్నెస్ని అనానిమస్గా చేయాలి, అవసరమైతే విట్నెస్ని వేరే చోట రీలెకోడ్ చేయాలి అని ఈ చట్టం చెప్తుంది. తర్వాత ఎవరైనా విట్నెస్ని బెదిరించినా, అతనికి ఏ విధంగా ప్రలోభాలు పెట్టినా, అతనికి ఏదైనా రక్షణ భావాన్ని తీసేసిన అటువంటి వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి స్పెషల్ కోర్ట్స్ కూడా పెట్టండి అనేటువంటి ఒక అంశాన్ని ఈ నూతన భారతీయ సాక్ష్య అధినియంలో పొందుపరిచారు. తర్వాత భయపెట్టేసినాక సాక్షి కానీ బాధితుడు కానీ ఘోరమైన నేరాలు ఉంటాయి, బాంబ్ ఎక్స్ప్లోజన్స్, రేప్స్, గ్యాంగ్ రేప్స్లో వాళ్ళు సైకలాజికల్గా మానసికంగా ఎంతో రుగ్మతకు గురవునై ఉంటారు. వాళ్ళకి సాక్షి కానీ చూసినటువంటి వాళ్ళకి కానీ బాధితులకు కానీ సైకలాజికల్గా పోతే ట్రామా ప్రొటెక్షన్ ఇవ్వాలా, కౌన్సిలింగ్ సర్వీసెస్ ఇవ్వాలా అనేటువంటి ఒక అంశాన్ని కూడా ఇందులో పొందుపరిచారు. ఇవి ఏ విధంగా ఆచరణలకు అమలు కావాలనేది మనం వేచి చూడాలి. అయితే ఇంతవరకు ఇట్లాంటి అంశాలని భారతీయ సాక్ష్య అధినియంలో నిర్దేశించడం ఒక రకంగా శుభ పరిణామంగా నేను భావిస్తున్నాను. మూడో అంశం క్యారెక్టర్ ఎవిడెన్స్ ఏమిటంటే, దొంగతనం చేసినాడు, ఈ దొంగతనంలో పట్టుబడ్డాడు, వాడు గతంలో దొంగతనాలు చేసాడండి కాబట్టి ఇది కూడా దొంగతనం చేసి ఉంటాడు అనేది ఒకటి క్యారెక్టర్. కాబట్టి ప్రీవియస్ క్యారెక్టర్ షుడ్ నాట్ బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ అన్లెస్ దెర్ ఈస్ కొరాబరేటివ్ ఎవిడెన్స్, అదనపు సాక్ష్యం ఉంటే కానీ మనం చెప్పడానికి వీలు లేదు అనే ఒక అంశాన్ని పెట్టారు. తర్వాత నాలుగో అంశం ఏంటంటే, ప్రధానమైనటువంటి మౌలిక అంశం ఈ సాక్ష్య అధినియం తీసుకొచ్చింది అకంప్లిస్ టెస్టిమోనీ. అంటే ఒక నలుగురు కలిసి దొంగతనాలు చేశారనుకోండి, అతనిలో ఒకరిని తీసుకొని అతను చెప్తే పూర్తిగా మేము నలుగురం కలిసి దొంగతనాలు చేశాము, నాకు ఇష్టం లేకపోయినా వాళ్ళు చేయించారు, నేను పొరపాటు చేస్తూ నన్ను క్షమించి నాకు శిక్ష లేకుండా చేయండి, నేను పూర్తిగా సహకరిస్తాను అంటే అప్రూవర్. అతని సాక్ష్యం మీద ఆధారపడి మిగతా వాళ్లకు శిక్ష పడే అవకాశం గత ఎవిడెన్స్ యాక్ట్లో ఉండేది. అయితే ఇప్పుడేమన్నారంటే, నేను మంచివాడిని కాకపోతే నాకు మీ మీద కోపం ఉండింది అనుకోండి, మీరు చేశారని ఎక్కువ చెప్పచ్చు. అందుచేత అలాంటి టెండెన్సీని తగ్గించడానికి అకంప్లిస్, సహనిందితుడి యొక్క సాక్ష్యమే చెల్లదు అన్లెస్ ఇట్ ఈస్ సపోర్టెడ్ బై అడిషనల్ ఎవిడెన్స్ అనేటువంటి కొరాబరేటివ్గా వేరేది ఉండాలి, అప్పుడే ఇది అడ్మిషబుల్ అని ఒక రకంగా ఫెయిర్నెస్ సాక్ష్యాలని పరిశీలించడంలో తీసుకొచ్చారు. ఈ ప్రధానమైనటువంటి 4 అంశాలు భారతీయ సాక్ష్య అధినియంలో గతంలో ఉన్నటువంటి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్తో పోల్చుకుంటే తీసుకొచ్చినటువంటిది. సార్, ఈ సెకండరీ సాక్ష్యాన్ని నోటి మాటగా తీసుకుంటారా, లేదా లిఖితపూర్వకంగా ఏమైనా తీసుకుంటారా?
అది సెకండరీ ఎవిడెన్స్ అనేటువంటిది ఏంటంటే, మీకు చెప్పాలంటే ఎవిడెన్స్ అనేది 2 రకాలుగా విభజిస్తారమ్మా. ఒకటి ప్రైమరీ ఎవిడెన్స్, రెండోది సెకండరీ ఎవిడెన్స్, రెండోది ఓరల్ ఎవిడెన్స్, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అన్నమాట. ఈ ఎవిడెన్స్ అంతా కూడా, ఈ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అన్నిటిని కూడా గతంలో సెకండరీ ఎవిడెన్స్గానే పరిగణించేవాడు. ఫర్ ఎగ్జాంపుల్, నా టెస్ట్ డాక్యుమెంట్ పోయింది అనుకోండి, దానికి సర్టిఫైడ్ కాపీస్ సెకండరీ ఎవిడెన్స్. నేను చూశాను అనుకోండి, చెప్పాను అనుకోండి, అది ఓరల్ ఎవిడెన్స్, ప్రైమరీ ఎవిడెన్స్ ఉండేది. కానీ ఇప్పుడు అట్లా కాకుండా సెకండరీ ఎవిడెన్స్ ఒక సర్టిఫికేట్ ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ ఆపరేట్ చేస్తున్నాడు ఆయన, ఆ కంప్యూటర్ మొత్తం మనం తీసుకెళ్ళలేం కదా. ఆ కంప్యూటర్లో అనేకమైన అంశాలు ఉంటాయి. మనకు కావాల్సిన సాక్ష్యము ఒక ఎంబీ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే ఆ ఎంబీ వరకే తీసి ఇవ్వాలి. ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే, బ్యాంక్లో ఒక పర్టికులర్ అకౌంట్లో డీఫ్రాడ్ అయింది అనుకుందాము. నా అకౌంట్లో డీఫ్రాడ్ అయింది అనుకోండి. బ్యాంక్లో కొన్ని లక్షల అకౌంట్స్ ఉంటాయి డేటాబేస్లో. లక్షల అకౌంట్ కంప్యూటర్ని తీసుకెళ్ళలేము కదా మనం. సో నా అకౌంట్ వరకే వాళ్ళు ప్రింట్అవుట్ తీసి సర్టిఫికేట్ ఇస్తారనమాట. 65B సెక్షన్ అంటారు. ఆ సెక్షన్ ప్రకారం ఇస్తే దాన్ని దట్ హ్యాస్ టు బి యాక్సెప్టెడ్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ ది ఒరిజినల్ డాక్యుమెంట్ అంటారు. అట్లా దానికి ప్రాముఖ్యతను కలిగించారు. ఏ విధంగా ఇవ్వాలి, ఆ సర్టిఫికేట్ ఏ విధంగా ఉండాలన్నారు. అంటే ఇది బ్యాంకర్స్ బుక్స్ ఆఫ్ ఎవిడెన్స్ యాక్ట్ నుంచి తీసుకొని దానిని నేటి సాంకేతికతకు అన్వయించి ఇప్పుడు తీసుకొచ్చారు. సార్, ఇప్పుడు బ్రిటిష్ కాలం నాటి చట్టాలను ప్రక్షాళన చేసి కొత్త చట్టాలను తీసుకుని వచ్చారు. మరి ఇప్పుడు ప్రస్తుతం మన దేశ పరిస్థితులకు తగ్గట్టు, సవాళ్లకు తగినట్లు ఈ చట్టాలు ఉన్నాయంటారా? అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. రకరకాల ప్రజలు, రకరకాల ఆలోచన విధానాలు ఉంటాయి కాబట్టి వాళ్ళందరికీ అందుబాటులో ఉండే మినిమం బేస్ లాగా చేశారు ఇది. సో ఇది ఒక చిరు ప్రయత్నం. ఈ చిరు ప్రయత్నం కూడా మనం స్వాగతించాల్సిందే. అంటే మార్పుకు మొదటి అడుగు అంటారు. అంతే, ఒక రకంగా. పూర్తిగా చేయాలనుకుంటే జస్టిస్ మలిమూత్ కమిటీ రికమెండేషన్, సిఫార్సులను కానీ అమలు చేస్తే మార్పులు, మౌలిక అంశాలు చాలా వరకు వచ్చి ఉంటాయి. సార్, ఇప్పుడు ఈ కొత్త చట్టాల వల్ల అంటే విజయ్ మాల్యా వంటి ఆర్థిక నేరగాళ్లను మనం కట్టడి చేయవచ్చు అంటారా? కొంతవరకు. ముందులాగా కాకుండా ఏం చేశారంటే, పిఎంఎల్ఏ యాక్ట్ కంటే కూడా దీన్ని కొంచెం అధిక్యతిచ్చారు. ఏం చేశారు, విజయ్ మాల్యా 9,500 కోట్ల రూపాయలు భారతీయ బ్యాంకులకు మోసం చేశారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఏం చేస్తుందంటే, బ్యాంకుల నుంచి ఏదైతే ఆయన మోసం చేసి తీసుకున్నాడో డబ్బు, ఆ డబ్బుతో ఎక్కడైనా ఆస్తులు సంపాదించే వాటినే సీజ్ చేసే అధికారం ఇచ్చారు. ఇప్పుడు ఏం చేశారంటే, ఆయనకి ఇంకే ఆస్తున్నా కూడా సీజ్ చేయొచ్చు, ఆయన పేరుతో కానీ ఆయన బంధువుల పేరుతో కానీ. ఇప్పుడు బంధువులు ఏం చేస్తుంటే మా ఫండ్స్ని సైఫన్ చేసేసి వేరే చోట అసెట్స్ క్రియేట్ చేసేసి చేస్తున్నారు. గతంలో ఏంటంటే ఈ ప్రాసిడ్స్తో, ఈ నేరంలో సంపాదించిన డబ్బుతో ఈ ఆస్తిని సంపాదించంటే ఆ ఆస్తినే స్వాధీనపరుచుకుని పొందుతుండేది. ఇప్పుడు దానికి సమాంతర ఈక్వలెంట్గా ఉండేటువంటిదని, ఏ ఆస్తి అయినా అతనికి కానీ అతని బంధువులు కానీ ఆయన పేరుతో కానీ ఆయనకు సంబంధించిన సంస్థల్లో కానీ ఉంటే స్వాధీనపరుచుకునే అవకాశం ఉంది. దాన్ని అప్పటికప్పుడే కూడా బాధితులకి పంచేటువంటి వెసులుబాటు కూడా కల్పించారు. అంటే ఆయన పేరు మీద కాకుండా వాళ్ళ బంధువుల పేరు మీద ఉన్నా కూడా, ఎందుకంటే బంధువులకి అల్టిమేట్గా మన దేశంలో వారసత్వం ఉంది కదా. నేను ఆస్తిని ఏదో ఒక రకంగా పంపించి అనేక మార్గాలు చేస్తే తన బంధువుల పేరుతోనూ ట్రస్ట్లు పెడతారు కొంతమంది. ఈ ట్రస్ట్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషనల్ సొసైటీ అంటారు. ఆ ఎడ్యుకేషనల్ సొసైటీలో ఆయన బంధువులే ఉంటారు. తద్వారా వాళ్ళు తీసుకొని బాగుపడుతుంటారు. అయితే సుప్రీంకోర్టు ఏ విధంగా దీన్ని చూస్తుంది, ఒప్పుకుంటుందా లేదనేది ఈ చట్టాల అమల్లోకి వచ్చినాక మనం చూడాలి. సార్, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ భారతీయ న్యాయ సంహిత, నాగరిక సురక్ష సంహిత, అలాగే భారతీయ సాక్ష్య చట్టాలను ప్రజలు ఎంతవరకు తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటారు? అవేర్నెస్ కలిగించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. భారత ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలైనటువంటి ఆల్ ఇండియా రేడియో, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి ఈ బాధ్యతను అప్పగించారు. పోలీస్ శాఖకి, ప్రాసిక్యూటర్స్కి, జడ్జెస్కి, ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్కి ఇది తెలియజేయమని. ఎందుకంటే కోర్ట్ స్ట్రక్చర్ కూడా ఇప్పుడు మారింది. వాళ్ళందరికీ తెలియజేయాలని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ విరివిగా కండక్ట్ చేయమన్నారు. ఆల్ స్టేక్ హోల్డర్స్కి, లైక్ పోలీస్, ప్రాసిక్యూటర్స్, జడ్జెస్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ అంటే జైల్ అథారిటీస్ నలుగురికి చెప్పమన్నారు. దానికి బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఎన్నికలు అయిపోయినాక భారీ స్థాయిలో అన్ని స్టేట్ పోలీస్ అకాడమీస్, పోలీస్ ట్రైనింగ్ కాలేజెస్లో కూడా పెద్ద ఎత్తున ట్రైనింగ్ చేస్తున్నారు. ప్రజలకి విరివిగా బహుశా కేంద్ర ప్రభుత్వం, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ వేరే స్థాయిలో వచ్చేటట్టుగా అవకాశం ఉంది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ కలిసి ప్రజల్లోకి దీనికి ప్రచారం కలిగించాలన్నటువంటి ఒక అంశం కూడా ఇప్పుడు ఉంది. సార్, ఇందాక మనం కోర్టు కేసుల గురించి మాట్లాడుకున్నప్పుడు ఒక చిన్న విషయం, ఏదైనా కేసులో 2 కంటే ఎక్కువ వాయిదాలు అడగకుండా ఇప్పుడు కొత్త చట్టాలు వచ్చాయన్నారు కదా, దీనివల్ల కేసులు త్వరగా పరిష్కారం అవుతాయని చెప్పి చట్టాలను తీసుకుని వచ్చారంటారా? కేసులు త్వరగా పరిష్కరించడానికి, ఎక్కువ కాలం తీసుకోవడానికి లాయర్స్
విపరీతమైన వాయిదాలు అడగడం, 2 వాయిదాల కంటే ఎక్కువ వెళ్ళిన అవి కూడా మెడికల్ రీజన్స్, చాలా ఇన్ఎవిటబుల్ రీజన్స్. లాయర్ ఇంట్లో ఏదో ఒక డెత్ జరిగింది, మెడికల్ రీజన్ జరిగింది, అటువంటి వాళ్ళు. కానీ ఒకసారి కేసు ఇచ్చినాక నీ టైం కంటే కూడా బాధితుడు సఫర్ అవుతున్నాడు, జైల్లో ఉన్నాడు, లేదు మానసికంగా ఆందోళన గురై ఉన్నాడు బెయిల్ మీద ఉంటే కూడా, వాళ్ళ టైం ముఖ్యం కాబట్టి మీరు ఖచ్చితంగా రావాల్సిందే అని ఈ విపరీతంగా వాయిదాలు కోరడం లాయర్లు, ఈ జడ్జిలు కూడా విపరీతంగా వాయిదాలు ఇచ్చేటటువంటి ఆ వారసత్వాన్ని తగ్గించాలనేటువంటి ఉద్దేశంతోనే 2 వాయిదాలను పెట్టారు. 2 వాయిదాలు కాకపోయినా ఈవెన్ 4-5 వాయిదాలైనా పర్వాలేదు, కానీ ఇప్పుడు వందల కొలది వాయిదాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆ ధోరణిని తగ్గించాలి, ఈ పెడ ధోరణి తగ్గించాలని దుస్తుని పెట్టారు. కాబట్టి ఖచ్చితంగా కేసు విచారణలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి అధికమైనటువంటి జాప్యం చాలా వరకు తగ్గేటువంటి అవకాశం ఉంది. సార్, అలాగంటే ఇప్పుడు ఈ భార్యాభర్తల కేసుల్లో కూడా ఇది వర్తిస్తుందంటారా? ప్రతి కేసులో ఇది వర్తిస్తుంది. భార్యాభర్తల కేసులో కూడా, అంటే ఇది సివిల్ డిస్ప్యూట్లో కాదు, డైవర్స్ అనుకోండి, అది సివిల్ డిస్ప్యూట్. అట్లా కాకుండా 498A కేసు, 304B కేసులు ఎన్ని క్రిమినల్ చట్టానికి ఇది వర్తిస్తుంది అనమాట. సివిల్ కేసులకి ఇవి కేవలం క్రిమినల్ చట్టాలే. ఓకే, ఈ 3 కూడా క్రిమినల్ చట్టాలు. భారతీయ సాక్ష్య అధినియం సివిల్ కేసులకు కూడా ఈక్వల్గా అప్లై అవుతుంది. క్రిమినల్కి మ్యాటర్స్కి, సివిల్ మ్యాటర్స్ కూడా ఎవిడెన్స్ యాక్ట్, ఇది సేమ్ యాక్ట్, సేమ్ ప్రొసీజర్ అవుతుంది. ప్రస్తుత కాలానికి సరిపోయే విధంగా న్యాయ వ్యవస్థను తీర్చిదిద్దడంలో ఈ న్యాయ సంస్కరణలు మరింత సహాయకారి అవుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. నేర న్యాయ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన 3 నేర చట్టాలు, వాటి ఆవశ్యకత గురించి, అలాగే ఈ నూతన నేర చట్టాలు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతాయి, ఇలాంటి ఎన్నో విషయాల గురించి విశ్రాంత ఐపీఎస్ అధికారి దామోదర్ గారు ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మా శ్రోతలకు ఎన్నో విషయాల గురించి చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు దామోదర్ గారు. థ్యాంక్స్ అమ్మా, నమస్కారం. థ్యాంక్ యూ. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 3 నేర చట్టాలు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య చట్టాల గురించి విశ్రాంత ఐపీఎస్ అధికారి ఈ దామోదర్ గారితో ప్రత్యేక కార్యక్రమం మీరింతవరకు విన్నారు. వ్యాఖ్యానం కనపర్తి రాణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.